హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ మునగాకు పకోడీ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను ఫ్రెష్గా కోస్తున్నాను. మీరు కావాలంటే మార్కెట్లో దొరుకుద్ది, తెచ్చుకోండి. కోసుకొని ఇదంతా వాష్ చేసి బాగా ఒక 200 గ్రామ్స్ తీసుకున్నాను నేను. ఇందులో 1 కప్ పొడుగు కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి 2 సన్నగా తరిగాను, జీరా 1/2 టీ స్పూన్, సాల్ట్ మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్, పసుపు 1/4 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్. మీరు పచ్చిమిర్చి చేశాను కదా, కావాలంటే చూసి ఇక్కడ యాడ్ చేసుకోండి. శనగపిండి 1/2 కప్. ఇవన్నీ యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని మన పకోడీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇంకా చూడండి, మన పకోడీ పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకున్నాం కదా. చూడండి ఎంత గట్టి కలిపాము. ఇక్కడ స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రై సరిపడంత ఆయిల్ యాడ్ చేయండి. అది హీట్ అయ్యాక మన పకోడీ పిండి కొంచెంగా యాడ్ చేయండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి రెడీ అయిపోయింది. మునగాకు పకోడీ రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.